అందరికీ నమస్కారము. ఇంకా ఎన్ని రకాల జొన్నలు ఉన్నా కానీ ఇలా మనము ఇంట్లోనే గ్రైండర్కు రవ్వలాగా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది రవ్వ మనకు ఇంట్లో గ్రైండర్లో అయితే. మనము పట్టించినామంటే కిలోలు తొందరగా అయిపోదు. ఇది ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే జల్దీ అయిపోతుంది రవ్వ. మనము రోజుకొక రకమైన రవ్వ చేసేసుకోవచ్చు. ఇంకా రవ్వనైతే ఒక గ్లాస్ అయినా ఒక కప్పు అయినా రవ్వ తీసేసుకొని, ఏ గ్లాస్తో తీసుకున్నా ఏ కప్పుతో తీసుకున్నా రెండున్నర అయితే వాటర్ మసల పెట్టుకోవాలి. అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఈ రవ్వలేమో మనము కొంచెం వాటర్ వేసేసి దోశపిండిలాగా కలిపి పోసేసుకోవాలి. ఉండలు రాకుంటుంటుంది. ఇలా వాటర్లో కలిపి పోయడం వల్ల టేస్ట్ కూడా మార్పు ఉంటుంది. ఎక్కువ ఈ రవ్వలు వెనకట గడక పోసే వాళ్ళు అయితే కొంచెం తడిపే పోసుకునే వాళ్ళు. అప్పుడు కొంచెం వాటర్ తోటి ఆ రవ్వనైతే కేజీలు చాట్లో పోసి వాటర్ చల్లి మంచిగా మొత్తం తడిపేసుకొని దగ్గరికి నొక్కి పెట్టి చాట్ల ఆ రవ్వను అలా మళ్ళీ కుండలో పోసుకునేవాళ్ళు. మనం కుండలో అయినా మట్టి పాత్రలోనైనా పోసేసుకోవచ్చు. ఇలాంటి గిన్నెలలో కూడా పోసుకోవచ్చు. ఇలా మనకు జావా రెడీ అయ్యే వరకు పెరుగు అయితే మంచిగా గడ్డలు లేకుండా చేసి పెట్టేసుకోవాలి. ఈ రవ్వ పోసినాక మనము ఊకే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటున్నామంటే టేస్ట్ అంత మంచిగా అనిపించదు. ఎక్కువ కలపాలి. ఏ జావ పోసినా కానీ, ఏ మనకు మొక్కజొన్న రవ్వ అయినా తెల్లజొన్న రవ్వ అయినా పచ్చజొన్నదైనా రాగులదైనా కలపడం వల్లనే టేస్ట్ బాగుంటుంది. మనము పెరిగేసుకునేది ఈ లూజ్ ఉంచేసుకోవచ్చు. మనకు రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి పక్కన ఒక 2 నిమిషాలు. తర్వాత పెరుగు కలుపుకోవాలి. ఎంబటే స్టవ్ ఆఫ్ చేయగానే పెరుగు కలపకూడదు. ఈ రవ్వలు ఏదైనా ఏ జొన్న రవ్వ అయినా మనం మూత పెట్టడం వల్ల మంచిగా ఉమ్మగిలిపోతుంది అన్నట్టు. జావా రవ్వ మంచిగా ఉడికిపోతుంది. మనము ఉడికిచ్చిన దానికంటే ఎక్కువ మూత పెట్టడం వల్ల తేడా వస్తుంది. ఎండాకాలంలో ఇలా మనం ఎక్కువ జావా వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఎప్పుడైనా రకరకాల టిఫిన్స్ చేసుకుంటాము కానీ జావా తాగినట్టు అయితే ఉండదు. చల్లగా ఉంటుంది కడుపులో. మనకు తొందరగా ఆకలి కాదు. ధూప కూడా వాటర్ తక్కువ తీసుకోవడం అవుతుంది జావా తాగడం వల్ల. అదే మనం వెరైటీస్ టిఫిన్ చేసుకొని తిని ఇంకా వాటర్ అయితే చెప్పలేము. ఎన్ని వాటర్ తాగినా కానీ ధూప ఆరదు. ఇలాంటి జావా తాగితే ఎక్కువ ధూప కాదు. మంచిగా ఎక్కువ ఉల్లిపాయ కొత్తిమీర మనకు నిల్వ పచ్చళ్ళు ఏది ఉంటే అది ఇలా అంచుకు పెట్టుకున్నామంటే ఆహా ఈ రుచే వేరు. ఇక ఉల్లిపాయ కూడా ఎక్కువ తీసుకోవాలి. మరొక వీడియోలో పెద్దవాళ్ళు ఎలా పోసేవాళ్ళు జావలు ఆ ప్రాసెసే చూసేద్దాము. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. అలా అయితే ఇంకా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వాళ్ళు చేయాలంటే అమ్మో లేకున్నా మంచిది అని అనుకుంటారు. ఇలా ఈజీగా చేసేసుకోవాలి. లైక్ చేయండి.